తన ఉద్యమాలతో దేశాన్ని మొత్తం కదిలించిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి అని వివిధ రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. అనంతపురం నగరంలోని సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ముందుగా ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రామ్ భూపాల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులను ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మి ఈ భావజాలాన్ని సమాజంలోకి చెరవేసి యువతను ఆ దిశగా నడిపించడంలో సీతారాం ఏచూరి నిరంతరం కృషి చేశాడన్నారు. మాజీ మంత్రి రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగువాడైన ఏచూరి ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకుడిగా జేఎన్యూలో ఆదర్శ విద్యార్థిగా ఎదిగారన్నారు. నిస్వార్థ రాజకీయాలకు అంకితమైనటువంటి వ్యక్తి ఏచూరి అని తెలిపారు. ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సిపిఎం నేత ఒబులు మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధత ప్రస్తుత రాజకీయాల్లో కనబడేది కేవలం కమ్యూనిస్టుల్లో మాత్రమే అన్నారు. ప్రస్తుత మత భావజాలం దేశ రాజకీయాలను చిదిమి వేశాయని, మతోన్మాద శక్తులను పెట్టేగి దేశాన్ని కబలిస్తున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ప్రత్యామ్నాయ శక్తులన్నీ ఏకతాటిపై నడుపున ఘనత ఏచూరిదని కొనియాడారు. సీతారాం ఏచూరి గారి సంతాప సభ ఈరోజు అనంతపూర్లో జరుపుతున్నాం. బీజేపీ ఏతర పార్టీలన్నీ ఒక మీదికి వచ్చి ఈరోజు ఆయనకు నివాళులర్పించడం ద్వారా దేశంలో ఆయనకున్న స్థానం ఏమిటో మరోసారి రుజువైంది. ఈరోజు ఇక్కడ జరుగుతున్న సభకు వైసీపీ, తెలుగుదేశం, అదేవిధంగా కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, వందల వేల మంది ఈరోజు ఈ సభకు రావడం జరిగింది. మనం మానవ జీవితం ఎందుకు బతికామనే దానికంటే మన మరణం తర్వాత జనం మనం లేని లోటు ఏ రకంగా గుర్తిస్తారో ఈరోజు సీతారాం ఏచూరి గారి జీవితం మనకు నేర్పుతుంది. విద్యార్థి దశ నుంచి ఆయన తాను నమ్మినటువంటి వామపక్ష రాజకీయాల్లో చివరి వరకు ఈ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయాలి, అదేవిధంగా ఈ రాజకీయాల్ని ప్రజల కోసం మార్చాలి అనేటువంటి ఓ పట్టుదలతో తన జీవితాంతం పనిచేశాడు. ఆ మహనీయునికి ఈరోజు నివాళులర్పించడం అంటే రానున్న కాలంలో దేశంలో అమలవుతున్నటువంటి ఒకే ఎన్నిక, ఒకే పద్ధతుల్లో ఈరోజు దేశం ఏదైతే నడపాలని ప్రయత్నాలు చేస్తుందో ఈ రకమైన ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం, లౌకిక తత్వానికి విఘాతం కలిగిస్తాయి. ఆ వాటికి వ్యతిరేకంగా ఉద్యమించడం, విశాలంగా అనేక పార్టీలను కలిసి ఉమ్మడిగా దేశ ప్రయోజనాల కోసం నిలబడడం అనేటువంటి లక్ష్యం కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం చాలా బాధాకరం. ఆయన లేని లోటు కమ్యూనిస్టు ఉద్యమాలతో పాటు లౌకిక ప్రజాతంత్ర ఉద్యమాలకు కూడా తీరని లోటు. ఆయన ఒక తెలుగువాడు కావడం, వివిధ భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించడంతో పాటు తను నమ్మిన సిద్ధాంతాలని, తనకున్న అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఏచూరి గారు. ఆయన 4 దశాబ్దాల కాలం పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వామపక్ష ఉద్యమాలను సమన్వయం చేయడంతో పాటు ఉద్యమాలకు నాయకత్వం వహించి ఉద్యమకారులను ముందుండి నడిపిన నాయకుడు. అట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. ఆయన చేసిన ఉపన్యాసాలు పార్లమెంట్లో కానీ బయట కానీ వాస్తవాలకు చాలా దగ్గరగా ఉంటూ సామాన్య బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఆయన నిర్విరామంగా జీవితకాలం కృషి చేశారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఘనంగా నివాళులు. సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి గారు సెప్టెంబర్ 12వ తారీఖున మరణించారు. ఆయన సంతాప దినంగా ఈరోజు పాటిస్తూ అనంతపురం జిల్లాలో సంతాప దినం జరుగుతూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఎందుకంటే సీతారాం ఏచూరి గారు భారతదేశంలో బహుళత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశం, అదేవిధంగా ఈ సరళీకరణ యొక్క ప్రమాదం, దాని ఇంపాక్ట్ ప్రజల మీద భారతదేశ వ్యాప్తంగా 40 సంవత్సరాల కిందటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు. మతత్వ రాజకీయాలు కానీ, భారతదేశంలో లౌకిక విధానానికి కానీ, అంతే మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం, అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం స్ఫూర్తి ఏదైతే ప్రజాస్వామ్యం, ఫెడరల్ విధానం,
సామాజిక న్యాయమైనటువంటి ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తి భారతదేశానికి ఎంతో అవసరమని గత 10 సంవత్సరాలుగా ఆయన పెద్ద ఎత్తున పార్లమెంట్ మెంబర్గా 11 సంవత్సరాలుగా ఉన్నాడు. బయట కూడా ఆయన దీన్ని తీసుకుపోవడానికి, భారతదేశంలో మన రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి, మన లౌకిక విధానాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఫెడరల్ విధానాన్ని, సామాజిక న్యాయాన్ని కోసం గొప్ప కృషి చేసినటువంటి సీతారాం యేచూరి గారు, ఆయనకు నివాళులర్పించడం మనందరూ భారతీయులందరి యొక్క బాధ్యత. ఎందుకంటే రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ కూడా చెప్పారు, ఆయన భార్య, తల్లి ఒక మతం ఒక సంస్కృతి, తండ్రి ఒక మతం ఒక సంస్కృతి, మరి పుట్టిన పిల్లవాడు అతన్ని ఏమనాలి అని చెప్పేసి ఆయన రాజ్యసభలో మాట్లాడారు. అందుకనే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశం సాంప్రదాయాలను దాన్ని నిలబెట్టడానికి ఎంతో కృషి చేశారు. ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరొకసారి ఆయన తెలియజేస్తారు.